ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పుట్టపర్తిలో భారీ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన. 15,803 కోట్ల రూపాయల పెట్టుబడితో రక్షణ రంగంలో కీలక అడుగులు. ఆంధ్రప్రదేశ్ లో భారీ రక్షణ రంగ ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుడుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర అభివృద్ధిలో రక్షణ పరిశ్రమలకు కీలక స్థానం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భారీ పరిశ్రమలను తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా యుద్ధ విమానాలకు సంబంధించిన పరికరాలు, విడిభాగాలు, ఆధునిక సాంకేతిక ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దేశీయ రక్షణ తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. విదేశాలపై ఆధారపడకుండా భారతదేశంలోనే రక్షణ సామాగ్రి తయారీ పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగంలో కీలక రాష్ట్రంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భవిష్యత్ పెట్టుబడులకు కూడా ఇది మార్గం సుగమం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుట్టపర్తిలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలు వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం రక్షణ రంగం పెట్టుబడులు సాధారణంగా పరిశ్రమల కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగిస్తాయని అంటున్నారు. ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కడప స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక కారిడార్లు, రక్షణ ప్రాజెక్టులు వంటి అంశాలపై ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితే ప్రాంత అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. పుట్టపర్తి ప్రాంతంలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాల అభివృద్ధి కూడా వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రక్షణ రంగ ప్రాజెక్టులు రావడం వల్ల అనుబంధ పరిశ్రమలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. విడిభాగాల తయారీ, రవాణా, సాంకేతిక సేవల అవకాశాలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తోంది. అదే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇక విద్యార్థులు, ఇంజనీరింగ్ యువత కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపుతున్నారు. సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే ప్రాజెక్ట్ కు సంబంధించిన భూమి, మౌలిక వసతుల అంశాలను సమీక్షిస్తున్నట్లు సమాచారం. రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో దేశ రక్షణ సామర్థ్యాన్ని, స్వదేశీ తయారీ, యువత అవకాశాలు మాట్లాడే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక వ్యాపార వర్గాలు కూడా ఈ ప్రాజెక్టును స్వాగతిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు వస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెబుతున్నారు.
రాజకీయంగా కూడా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక రూట్ మ్యాప్ తో ముందుకు సాగుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దేశీయ తయారీ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్థానిక హోటళ్లు, వ్యాపారాలు, రవాణా రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రజలు మాత్రం పరిశ్రమలతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. సమాచారం ప్రకారం భవిష్యత్తులో మరిన్ని రక్షణ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల విధానాన్ని అమలు చేస్తుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు 15,803 కోట్ల భారీ పెట్టుబడి, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన, రాయలసీమ అభివృద్ధిపై ఆశలు, ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చగా మారాయి.
ఇంధన పొదుపుపై ప్రధాని పిలుపుతో ఏపీలో కీలక చర్చలు. మంత్రులు అధికారులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక సూచనలు. వారంలో ఒక్కరోజు నో వెహికల్ డే పాటించాలని ప్రతిపాదన. దేశవ్యాప్తంగా ఇంధన పొదుపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో వారంలో ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రభుత్వాల ముందు ముఖ్య లక్ష్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఇంధన అవసరాలు, కాలుష్య సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలపై చర్చ జరిగినట్లు సమాచారం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాహన వినియోగాన్ని తగ్గించాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే. అవసరం లేని ప్రయాణాలను తగ్గించి ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. ఇక వారంలో ఒకరోజు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ఉండాలని ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు పలు దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అదే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో ఖర్చు నియంత్రణ, సమర్థవంతమైన పరిపాలన, పర్యావరణ హిత చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మంత్రులు, అధికారులు కూడా ఈ సూచనలను అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఇంధన వినియోగంపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ పొదుపు, సౌర విద్యుత్ వినియోగం, డిజిటల్ పరిపాలన వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రజల్లో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. వాహనాల వినియోగం తగ్గితే కాలుష్యం తగ్గుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఒక రోజు వాహన వినియోగం తగ్గినా పెద్ద స్థాయిలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని, గాలి కాలుష్యం ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వాహనాల వినియోగం తగ్గితే ట్రాఫిక్ ఒత్తిడి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ నిర్ణయంపై చర్చిస్తున్నారు. కొందరు ప్రజా రవాణా వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సమాచారం ప్రకారం పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అంశాలు ఉన్నాయి. ఇక పర్యావరణ సంస్థలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగితే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందుతుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక విధానంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజా రవాణా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కొందరు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి ఉంది. ఇంధన పొదుపు కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా కీలకంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం నాయకుల ముందు ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజల్లో మంచి సందేశం వెళ్తుంది. ఇక ఇప్పటికే అధికారుల కాన్వాయ్లలో వాహనాల సంఖ్య తగ్గాలని ప్రభుత్వం సూచించిన విషయం కూడా చర్చకు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఖర్చు తగ్గింపు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విద్యుత్, ఇంధన వినియోగం, వాహనాల నిర్వహణ ఖర్చులను తగ్గించే మార్గాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం త్వరలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు. పర్యావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయని, వాహన వినియోగం తగ్గితే ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇంధన పొదుపు, నో వెహికల్ డే, ప్రజా రవాణా వినియోగం, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన చర్చగా మారాయి.
నీట్ పరీక్ష నిర్వహణకు కేంద్రం మళ్లీ కసరత్తు. ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక సమావేశం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న నీట్ పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతాధికారులతో సమావేశమై పరీక్షల నిర్వహణపై సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇక వారం నుంచి 10 రోజుల్లో పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన ఈ పరీక్ష కోసం లక్షలాది మంది విద్యార్థులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. సమాచారం ప్రకారం పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పారదర్శకత, భద్రత, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక ఇటీవలి పరీక్షల నిర్వహణపై వచ్చిన చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విద్యా వర్గాలు చెబుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ నిర్వహించిన సమావేశంలో పరీక్షా కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు, డిజిటల్ పర్యవేక్షణ, ప్రశ్న పత్రాలు, భద్రత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తులో సంబంధించిన పరీక్ష కావడంతో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. ఇక విద్యార్థుల్లో కూడా పరీక్షల షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. పరీక్షా తేదీలు ఖరారైతే తమ సిద్ధతను మరింత వేగవంతం చేస్తామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం అనేక కోచింగ్ సెంటర్లలో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో విద్యార్థులు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఏ అధికారులు పరీక్షల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాల ఎంపిక, సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ పద్ధతుల వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. పారదర్శకతపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇక విద్యావేత్తలు చెబుతున్న దాని ప్రకారం విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా సిద్ధం కావాలని అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్య విద్యపై ఆసక్తి పెరుగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పరీక్షకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం పరీక్షల నిర్వహణలో సాంకేతికతను మరింతగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలు, ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యార్థులు సోషల్ మీడియాలో కూడా పరీక్షలపై చర్చిస్తున్నారు. షెడ్యూల్ ఎప్పుడు వస్తుందనే అంశంపై ఆసక్తి కనిపిస్తోంది. కోచింగ్ సంస్థలపై కూడా విద్యార్థులకు మ్యాచ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. చివరి దశ సిద్ధతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి. వైద్య విద్యలో సీట్లు పెంచే అంశంపై కూడా కొందరు నిపుణులు చర్చిస్తున్నారు. మంచి విద్యార్థులకు అవకాశాలు పెరగాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరీక్షల నిర్వహణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, రవాణా భద్రత వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ సమయం చదువులకే కేటాయిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారికి మద్దతు ఇస్తున్నారు. విద్యా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇక వైద్య రంగంలో సేవ చేయాలనే లక్ష్యంతో అనేక మంది విద్యార్థులు కష్టపడి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉంటే విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం త్వరలో పూర్తి షెడ్యూల్, దరఖాస్తు తేదీలు, పరీక్షా విధానం వంటి వివరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్టీఏ అధికారులు విద్యార్థులు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న ఈ పరీక్షపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నీట్ పరీక్ష నిర్వహణ
ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష, 10 రోజుల్లో షెడ్యూల్ ప్రకటన, విద్యార్థుల్లో ఉత్కంఠ, భద్రతా ఏర్పాట్లపై దృష్టి, ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారాయి.